ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యే ఎవరిని చూసినా నాయకుడిలా కనిపించట్లేదని విమర్శలు గుప్పించారు కేటీఆర్. దోచుకో దాచుకో ఇదే కాంగ్రెస్ సిద్ధాంతంగా మారిందని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ కుటుంబం మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా దోచుకుంటోందని మండిపడ్డారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో సింగరేణిలో అడ్డగోలుగా దోచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి లెక్క లేడు, మంత్రి లెక్క లేడు, ఎమ్మెల్యేలు లెక్క లేరు. మొత్తం ఒకటే దుకాణం తెరుచుకొని కూర్చున్నారు. ఎక్కడోడు అక్కడ ఎక్కడ దాచుకో దోచుకో స్కీమ్ నడుస్తాను. దోచుకో దాచుకో ఇక్కడ దోచుకోవాలి. మొత్తంగా ఎక్కడ ఏది దొరికితే దాన్ని దోచుకోవాలి, తీసుకుపోయి దాచుకోవాలి. ఎంత సిగ్గుచేటంటే దోచుకోని ఉత్తగానే అంటలేను నేను. ఇవాళ ముఖ్యమంత్రి గారి మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. మన సింగరేణిలో ఇవాళ సింగరేణి సంస్థను నడుపుతున్నది ఏ మంత్రి గారో లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఆయన బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణిలోని ప్రతి కాంట్రాక్టు ఇక్కడ ఆయన్నే చూస్తా ఉన్నాడు. మీకు తెలుసు సింగరేణిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ అని కొత్త స్కీమ్ పెట్టింది. అంటే ఏంటంటే ఎరికేనా, సింగరేణి లెవెల్లో టెండర్ వేయాలంటే సైట్ విజిట్ కు రావన్నట్టు. వాడు జార్ఖండోడు కావచ్చు, బెంగాలోడు కావచ్చు, మహారాష్ట్రోడు కావచ్చు, తమిళనాడు కావచ్చు, దేశంలో ఎక్కడున్నాడు అని కావచ్చు, ప్రపంచంలో ఎక్కడోడన్నా కావచ్చు, వాడు సింగరేణికి రావాలి. వచ్చి ఏం చేయాలి? సైట్ విజిట్ చేయాలి. చేసినాక ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళకు సంతకం పెట్టి ఇవ్వాలి. ఏమని? అయ్యా ఇగో ఇది నా పేరు, ఇది నా వివరం అని రాసి ఇవ్వాలి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఆయనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి బామ్మరిది మాట్లాడుతున్నా, నువ్వు టెండర్ వేయొద్దు అని వీడు హుంకరిస్తాడు. ఆయన ఇంటే ఓకే, వినకపోతే ఆ సర్టిఫికెట్ ఇయ్యరు. ఆ సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? నువ్వు విజిట్ చేసినట్టు సింగరేణి సంస్థ ఇవ్వాలి. మరి వాళ్ళు వినకపోతే, మాట వినకపోతే, మేము చెప్పినట్టు లొంగకపోతే మీకు ఆ సర్టిఫికెట్ ఇయ్యమని చెప్పి ఇవాళ కుంభకోణాలకు తెరలేపిందే ముఖ్యమంత్రి గారి కుటుంబం. సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి బావమరిది ఇవాళ మొత్తం సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ అడ్డం పెట్టుకొని సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడితే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రి గారు అంతకంటే మాట్లాడరు.